నాగ చైతన్య గారి కోసం పెద్ద స్టార్ హీరోస్‌ని వదులుకున్న 'చందు మొండేటి'. 'కార్తికేయ' మూవీ రిలీజ్‌కి ముందు 'చందు మొండేటి'తో 'తాండేల్' మూవీ స్టోరీని లాక్ చేశారు గీతా ఆర్ట్స్ వాళ్ళు. 'కార్తికేయ 2' రిలీజ్ అయ్యి అంత పెద్ద సక్సెస్ అయ్యాక మా బ్యానర్‌లో మూవీ చేస్తూ 'తాండేల్' లాంటి కథ వద్దు. ఇంకా ఏదైనా పెద్ద కథ చేద్దామని నీకు ఏ హీరో కావాలో చెప్పు. ఆ హీరోతో మూవీ చేద్దామని గీతా ఆర్ట్స్ వాళ్ళు చెప్పారంట. వాళ్ళ బ్యానర్‌కి అవైలబుల్‌గా ఉన్న 'సూర్య' గారు, 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు కూడా కథ ఉంటే చేద్దామన్నారంట. ఆ హీరోస్‌లో ఒక హీరోని సెలెక్ట్ చేసుకోమంటే 'సూర్య' గారి దగ్గరికి వెళ్లి కథ కూడా చెప్పారంట. 'సూర్య' గారు 'కార్తికేయ 2' లాంటి కథ ఉంటే చెప్పండి చేద్దామని చెప్పారంట. 'తాండేల్' ప్రాజెక్ట్‌ని వదిలేసి 'సూర్య' గారికి ఒక కథ కూడా కంప్లీట్ చేశారంట. అలాగే 'తాండేల్' మూవీ డైలాగ్స్, స్క్రీన్ ప్లే 'చందు మొండెడ్డి' గారు కంప్లీట్ చేసి నాగ చైతన్య గారికి డైలాగ్, స్క్రీన్ ప్లే నాది, డైరెక్షన్ వేరే వాళ్ళదని నాగ చైతన్య గారికి స్టోరీ చెబితే స్టోరీ విని 2 డేస్ తర్వాత నాగ చైతన్య గారు ఫోన్ చేసి "మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే వద్దు చందు. కథ నువ్వు డైరెక్షన్ చేస్తే బాగా తీయగలవు అనిపిస్తుంది" అన్న ఒక్క మాటతో 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్‌తో మూవీ ఓకే' అని అరవింద్ గారు చెప్పినా, 'సూర్య' గారితో ఒక కథ లాక్ అయిపోయినా, నాగ చైతన్య గారి కోసం 'సూర్య' గారి పర్మిషన్ తీసుకుని 'తాండేల్' మూవీని కంప్లీట్ చేశారు 'చందు మొండేటి'.